ఉంటది గాజు పురుగు. ఏం కాదులేరా. ఓకే దిగు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ర్యాండమ్ డే వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. అసలు ఏం జరిగితే అట్లా ఉండిద్దో కూడా తెలియదు. కానీ ఒకటి తెలిసింది ఏంటంటే మా హస్బెండ్ వస్తున్నారనమాట ఒక 10 days తర్వాత. నా గొంతు చూసి తట్టుకోమాకండి, నాకు కోల్డ్ అయింది. సో అందుకే అట్లా గొంగురు గొంతు వస్తుంది. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఏం వ్లాగ్ చేయబోతున్నాను అనేది నాకు కూడా తెలీదు. జస్ట్ స్టార్ట్ చేశాను అనమాట పొద్దున్న లేకంగానే వ్లాగ్ తీయడం. మా మార్నింగ్ ఫేసెస్ అనమాట ఇవి. మరీ చిందరవందరగా ఉందని చెప్పి ఈ జాడ విరబోసుకున్నాను, కొంచెం నీట్గానే అనిపిస్తుంది అని చెప్పి. సో ఈరోజు ఏం వ్లాగ్ చేయబోతున్నాం. ఎవరు వస్తున్నారు దేవా ఈరోజు? ఎక్కడికి వస్తున్నాడు? హైదరాబాద్ నుండి వస్తున్నాడా? హ్యాపీ. సో ఇంకా వాళ్ళ డాడీ కూడా వస్తున్నాడు అనమాట ఈరోజు. మేము చాలా మిస్ అవుతున్నాం కదా బావని. సో ఫైనల్లీ వచ్చేస్తున్నాడు. సో ఇప్పుడైతే మేము పార్క్ వెళ్తున్నాము. నార్మల్గా అయితే పొద్దున్నే పార్క్ వెళ్దామని చెప్పి అనుకున్నాం మా చెల్లి నేను ఇద్దరం కలిసి. కానీ నేను లేగలేదు, అమ్మాయి లేచింది. సో వాకింగ్ కాకపోయినా దేవాంశ్ నాన్న కొంతసేపు అట్లా తీసుకెళ్దాం అన్నట్టుగా ఇప్పుడు వెళ్తున్నాము. సో వెళ్ళి రెడీ అయిపోదాం. వెళ్దామా పార్క్కి? ఏం చేస్తావు పార్క్లో? పార్క్ బ్యాట్ బాల్ ఆడుకుంటున్నాం. బ్యాట్ బాల్ ఎవరు ఆడుతున్నారు? నో. ఓ క్యూట్ ఉన్నావు దేవా, నువ్వు బాగా. అవును, చాలా క్యూట్గా ఉన్నావు. అవుతున్నా బాబు. మరి హగ్ ఇవ్వు అమ్మకి. లవ్ యూ. బాయ్. నేనైతే రెడీ అయిపోయాను. సో ఇంక వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి దేవాంశ్ కూడా వాడితో కొంతసేపు ఆడిపిద్దామని చెప్పి. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది కానీ అసలు ఎంత హ్యూమిడిటీ ఉందంటే అసలు ఇట్లా కూర్చున్నా కానీ చెమటలు కక్కుతున్నాం. మా వాడు చూడండి బాబు, అసలు ఆ చెమటలకి ఒక్కపోతుంది. అసలు చాలా అంటే చాలా ఒక్కపోతుంది. సో మీరు ఎవరన్నా ఏమైనా అనుకోకండి, పద్దాక వచ్చి క్లోజ్డ్ రూమ్లో అంటే పద్దాక ఈ రూమ్లోనే రికార్డ్ చేస్తున్నావు అని చెప్పి అనుకోమాకండి. ఎందుకంటే నాకు ఇంకా మా చెల్లి మా మమ్మీ వాళ్ళ ముందు కూడా ఇట్లా మాట్లాడడానికి నాకు ఇంకా సిగ్గుగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చిన డోర్ దగ్గరికి నేను ఆపేస్తాను, నేను మాట్లాడలేను, నాకు కొంచెం సిగ్గేస్తుంది. సో అందుకే పద్దాక మీకు బ్యాక్గ్రౌండ్లో ఇదే కనిపిస్తుంది. కొంచెం పోయే కొద్దీ బయట కూడా వాళ్ళందరి ముందు కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఇంకైతే వెళ్ళిపోదాం పార్క్కి. ఓకే దేవా, ఇగో క్యూట్ పిల్లి వచ్చిందా? క్యూట్ పిల్లి. ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావురా? బాస్ ఇక్కడ ఉంది. ఎంత బాగుంది తెలుసా వ్యూ. ఇంకో నుంచి చూస్తుంటే దేవాంశ్ నిన్ను దీనిలో కూర్చోబెట్టి తీసుకెళ్తారా? దీనిలో కూర్చోబెడతారా? స్విమ్మింగ్ పూల్ దాంట్లో కూర్చోబెడతారా? చూసుకో, పాములు ఉంటాయి. ఓకేనా? రెడ్ పాములు ఉన్నాయి, క్యాటర్ పిల్ల. సరిగా ఇదిగో అక్కడ చూడు, ఇదిగో. దీన్ని మక్కకి నవ్వులి చిచి నవ్వులని మక్కకి కూరండి పెట్టాలి. బాగుంటదంట. ఫస్ట్ నువ్వు తిని తర్వాత మాకు ఇవ్వు. దేవాంశ్ చెప్పు. ఇది చూడ ఇది జారుడు వల్ల కాదురా, ఎక్కితే ఏం కాదులే. మీ వాళ్ళు పట్టుకోను కడిగా ఉంది. కడిగా ఉన్నట్టు నాకు.
వద్దు నువ్వు వద్దు కూర్చోబెడతా నాకు ఇచ్చుడు చెప్పు. వద్దు వద్దు వద్దు. గైస్ చుట్టుపక్కల ఎవరు లేరు వాళ్ళ మండే, సో వాకింగ్ చేసే వాళ్ళు కూడా చేసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా 8 అండ్ వాన కూడా ఒక కారణం. అంటే మండే వర్కింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సండే వెళ్ళరు కమ్మా. సో కొంచెం ఎవ్వరు లేరు, అంటే తక్కువ మంది ఉన్నారు. సో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇట్లా ఉయ్యాలు తింటే దేవాంశతో కలిసి భలే క్యూట్గా ఉంది గైస్. మీరు కూడా ఎయిమ్స్ దగ్గరలో ఉంటే వచ్చి ఊగండి, ఉయ్యాల ఖాళీగా ఉన్నాయి. దేవా ఎలా ఉంది? ఎలా ఉంది? ఒడేయ్ సుమాన్ అంటే చూడు దేవాంశ్, చూడు నువ్వు అవి వదిలేసావనుకో పడతావు. గట్టి పట్టుకుని ఎక్కడ పట్టుకోమన్నా అది కూడా. ఎస్ గో. బాగుందా ఉయ్యాలా? ఎలా ఉంది? ఎవరు ఊపుతున్నారు నిన్ను? ఎవరు పేరు నిన్ను? అమ్మని దిగమను. దేవాంశ్ క్యూట్గా ఉన్నావు. ఇట్లా ఒకసారి ఇట్లా ఏం కాదులే, ఏం కాదులేరా. రా జారు, జారుడు వాళ్ళే జారు జారురా. జారురా నాయన, నువ్వు వెళ్ళి జారిపోమే. నేను జారునా? నేను పట్టుకుంటారా? కూర్చోండిరా, కూర్చో కిందకి రా. జరుగు జరుగు, ఇంకరా కొంచెం రా, కొంచెం జరుగు కిందకి. నేను పట్టుకుంటాలేరా. అది రా 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 రారా. అదే ఇది దీనిలో మ్యాజిక్. బాల్ స్లైడ్ అయితే జారిపోతారు కదా పిల్లలు, అందుకే ఇది ఇచ్చినట్టు. బాగుందా? ఇంకా అలవాటు ఎలా ఉంది? మళ్ళీ భయం వేస్తుంది అన్నావుగా, ఎందుకు ఎత్తుకోవాలి? ఏం రాదులేదు, దిగమ్మా దిగమ్మా. ఓకే దిగు. కుక్క పిల్ల వచ్చిందండి, కుక్క పిల్ల. దిగు. ఏం చేయదు గాజు పురుగు, ఏం చేయదురా. నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకొని దిగేసరికి నేను అయిపోతారా? అది ఉండదులేరా బాబు, ఏముండదు, దిగు. వచ్చిన పట్టుకొని అమ్మ నోట్లే. బాగుంటది, సూపర్ ఉంటది గాజు పురుగు. నవ్వలచ్చు. తిన్నావుగా మరి నువ్వు. అమ్మ కూడా తినింది. రాదు. నాకు గాజు పురుగు అంటే ప్రాణం. దేవాంశ్ అంటే ప్రాణం లేదు. తినేద్దాం పట్టు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ తింటాం కదా, టిఫిన్ లో 4 గాజు పురుగులు పెడదాంలే దేవాంశ్కి. అప్పుడు స్పూన్ తో తింటాడు కదా. రెడ్ కలర్ తింటావు, అదిగో ఇంకో చిన్నది వచ్చింది, చిన్నది పెడదాంలే దేవాంశ్. సరేనా? పిచ్చే నువ్వంటే. సరే గాయస్, మేము వెళ్ళిపోతున్నాం పార్క్ నుంచి అని చెప్పు. సరిగ్గా సరే గాయస్, మేము వెళ్ళిపోతున్నాం పార్క్ నుంచి చెప్పు. ఓకే గాయస్ బాయ్, మేము వెళ్ళిపోతున్నాం పార్క్ నుంచి. బాయ్ బాయ్. గాజు పురుగులు ఏం చెయ్యవు. ఏం చేయాలి? అట్లని చంపకూడదు. ఏం చేయాలని చెప్పాను? నెట్టేయాలి పక్కకి. ఎస్.
చేతితో నెట్టేయాలి. చీపిరితో నెట్టేయాలి. చీపిరితో బయటికి నెట్టేయాలి. మా పిల్ల డైరీ అంతా తెచ్చిపోయింది. చెప్పు. ఇంకుండవు నాన్న, అవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాయి అంట. యస్. ఎలా ఉన్నాయి? ఏంటివి? నేను బస్తా కొంచెం దా. చాలు జావ తాగుతున్నారు. ఎప్పుడు తాగాను? తాగల. భలే ఉన్నాయి కదా వేడి వేడి. ఎలా ఉన్నాయి? కొండిపోయి ముక్కు తాగుతుంది జావా. నన్నోడు ఏమైంది? నోరుకి ఏమైంది? నన్నోడికి ఏం నప్పతుంది. ఎందుకు? టీయా? చూపించు చూపించు. ఓహో, మమ్మీ డాడీ పొద్దున్న టీ తాగుతారు కదా, అందుకని. ఎక్కడికి వచ్చాం? ఏడి నాన్న? అది ఏడి ఇంకా రాలేదుగా. ట్రైన్లో ఉన్నాడు. ఇక ఇట్లా పెడితేనే నువ్వు సాగుగా కనిపిస్తుంది. వెనక్కండి. ఏడు కనిపిస్తాడు ఫోన్లో. ఏడు ట్రైన్లో నడులే. ఇట్లా ఇట్లా వస్తున్నాడు. ఇటు వస్తున్నాడు. దిగు 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 దిగు. ఇక్కడ చూడు ఫోన్లో. ఏడు చూడు నాన్న. ఏడు ఏదిరా సిగ్గుపడుతున్నా? కొనిపెడతారు. ఉమ్మా పెట్టు ఫస్ట్. ముందు ఉమ్మా పెడతావా లేదా చూడు. ఇటు ఫస్ట్ ఉమ్మా పెట్టు, నీకు బొమ్మలు కనిపిస్తా. చూడు ఇటు చూడు. ఉమ్మా పెట్టు అంటే ఎలా చెప్తూ. దేవా నువ్వు ఎక్కడున్నా? రాగట్టుకుంటాడు. ఆగు. 21st to 25th డిసైడ్ చేశారు. అయ్యా సరే మాట్లాడు. చిన్నడమ్మా, ఇప్పుడే పుట్టాడు. తల్లి వచ్చు. జోలాలి జోలాలి నా తండ్రి వచ్చున్నాడు. మా కళ్ళు మూసుకున్నాడు. వచ్చున్నాడు. ఒరేయ్ ఇది 600. అంత సీన్ లేదు. డబ్బా మీద ఉంది 600 అని. అసలు ఎందుకు అది నీకు లిబ్బా మాది? కొంచెం కొంచెం తిందేవా బిఫోర్
తీసుకెళ్తారా సాయంత్రం ఉన్న హాస్పిటల్కి? ఏమైంది? లేదు లేదు. దా. వీళ్ళిద్దరు ఆశాలు అసలు చూడలేకపోతున్నారు, మరీ ఆశాలు పోతున్నారు. నా ఈ సరే, వీడియో పెడితే ఎవడు చూడు. నా ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటాను. నా పద పద. ఎందుకు అది టీ. ఎత్తుకో. హాయ్. బాయ్. త్వరగా రావాలి. అల్లాడిచ్చావు నాన్ని, నాన్న అల్లాడిచ్చావా? బండ పెట్టినా? లే. బాగుందా? బాగుంది. ఇంటికి దాకా అనుకుంటాను నేను. వామ్మో. చెప్పు నాన్నకంటే. ఇంటికి దాకా అనుకుంటా. ఓకే. సో ఏంటి మిషన్స్ అనుకుంటున్నారా? చైర్స్ తయారు చేసే మిషన్ అనమాట అది. మా ఊర్లో ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ లాంటిది ఉంది. సో అక్కడికైతే మేము చైర్స్ తీసుకున్నాక వచ్చాము. సో కొంచెం హోల్సేల్ ప్రైజెస్లో వస్తాయి ఇక్కడైతే అని చెప్పి ఇక్కడికి వచ్చాము అనమాట. సో మా డాడీ అక్కడ వాళ్ళతో బేరం ఆడుతున్నాడు, నేను మా చెల్లెమో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అన్నీ చూస్తున్నాం అనమాట, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, కుర్చీలు అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళి తీసుకున్నారా చైర్స్ కానీ ఏదైనా ఫర్నిచర్? తీసుకుంటే కామెంట్ చేయండి. అంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్.